ఈరోజు గౌరవతం ఇవ్వాలని, తర్వాత గౌరవతం ఇవ్వాలని మా కులశక్తి గొర్రెల కాపుదారులకి గొర్రెలు చాలా వర్షం వస్తే ఎండాకాలం వస్తే రోడ్డు మీద పోతే చాలా చనిపోతుంది. యాక్సిడెంట్లు కానీ వ్యాధులు వచ్చి కానీ చనిపోతాయి. ఈరోజు కర్ణాటక మాదిరిగా కులకులస్తులు ఎక్కువ శాతం గొర్రెల కాపుదారులు ఎక్కువ, గొర్రెలు చనిపోతే కష్టం పెరుగుతుంది మనలకని ఈరోజు ప్రభుత్వం ఫ్రీగా ఇన్సూరెన్స్ కల్పించాలని పోరాడిన వ్యక్తి సవితమ్మక్క గారు. ఈరోజు అదే ఇన్సూరెన్స్ కంపెనీ వారు, ప్రభుత్వం వారు రేపు ఎల్లుండు అనౌన్స్ చేయబోతున్నారు కులస్తులకి ఎక్కడ చనిపోతే ఫ్రీగా ఇన్సూరెన్స్ కల్పిస్తామని. పెద్ద గొర్రె చనిపోతే 8,000, చిన్న గొర్రె అయితే 5,000 రూపాయలు ప్రకటించు ప్రభుత్వం జియో కూడా జారీ చేసే అవకాశం ఉంది. మీరు ఆ రోజు ఎప్పుడైనా మాట్లాడారా కుర్వ గురించి, కుర్వ గురించి, గొర్రె కాపుదారు గురించి ఎందుకు మాట్లాడతామో? ఎవరు ఎక్కించింది పంపిస్తే, ఎవరు రాసి పంపిస్తే చుట్టూ రాసేట్లమ్మా. సొంతంగా నిలబడిన వ్యక్తి అయ్యమ్మ. నీలాగా ఒకరు చెప్పి పంపించి చుట్టూ రాసిస్తే ఆ మంత్రి కాదు, రాష్ట్రంలో ప్రఖ్యాతి పొంది కడప డిస్టిక్లో మీ నాయకుడు, జగనన్న మీ నాయకుడి డిస్టిక్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉండి కడప డిస్టిక్లో రెండు జడ్పీలు ఉంటే మీకు మీ నాయకుడికి కడప డిస్టిక్లో జడ్పీలు 2 బై ఎలక్షన్ జరిగితే డిపాజిట్ కల్పించలేదు. మీకు అంత మహనీయ హక్కుకి మీరు పేరు పెడతారా? మీరు ఏం సాధించారు చెప్పండి. నీవు కూడా మందిగా ఉన్నావు, నీవు కూడా 2 మంది పనిచేసావు కదమ్మా. ఎక్కడన్నా మన వాళ్ళు ఎక్కడున్నారు అడిగినావా? ఎక్కడ భోగం పట్టిన అయినావా? కులస పిలిచి పోయినావా? చెప్పండి. మీరు మాకు అమ్మా రాజకీయ దురుద్దేశంతో ఎవరో చెప్పిన మాట విని ఎవరో రాసిస్తే చదివేది కాదు. కులస్తులకు మర్యాది ఫస్ట్ నేర్చుకో. నేను కూడా కులస్తునే. మీకు ఎందుకు చెప్తుంటే ఒక పార్టీ పరంగా అంత కష్టపడుతుంటే మా సవితను మీరు విమర్శ చేస్తే మానుకోండి. సవితను మీద మీరు విమర్శలు చేస్తే చవకూత అయితే మీకు రాబోయే రోజుల్లో పుట్టగదులు ఉండవని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వీడియో మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు మానవి దేవేంద్రప్ప, రాష్ట్ర పూర్వ కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి.